లోపలికి ఉన్నది ఇది పైకి ఉన్నది కదా ఇది లోపలికి ఉన్నది ఇదే పైకి ఉన్నది నేను వేసుకుంటాను అదే తీసేసి ప్లేట్లో వేసి అన్ని కింద పెడతాను అనే మా ఫ్యామిలీ అంతా కష్టపడ్డారు ఇది చేయడానికి. ఆ ఆశ్రమంకి వెళ్తున్నాం, చూపిస్తాను ఆశ్రమంలో ఇవన్నీ ఎలా పంచి పెడుతున్నాము. నేను చెప్పాను కదా మా తల్లిదండ్రులు కూడా వయసు మీద పడిన వాళ్ళు, సో వాళ్ళ చేత నేను వాళ్ళకి ఇస్తాను. పడిపోద్ది ఇక్కడ పక్కన పెడుతున్నా. సంతోషం అందరికి వచ్చేసిందిగా అమ్మ, సంతోషం కదా. ఒకసారి మళ్ళీ మా ఆశ్రయాన్ని గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా అమ్మ, ఖచ్చితంగా. ఇదిగో అమ్మ ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను. నాకు కనపడదు అమ్మ పర్లేదమ్మా, ఇదిగోండి. నూరేళ్లు చల్లగా కాపాడండి అమ్మా, శుభ్రంగా ఉంటాడు దేవుడు. పర్వాలేదు ఏం పర్వాలేదు, ఈ బిడ్డలు మీరు శుభ్రం హాయిగా ఉండండి అమ్మ, దేవుడు చల్లగా కాపాడుతాడు. నలుగురికి అన్నం పెట్టాలి, వాళ్ళు కడుపు నిండా తినాలి. ఎందుకంటే ఒక పూట భోజనం చేయకపోతే ఎంత వాల్యూ తెలిసినోడికే తెలిసిద్ది అనమాట నేను వాడే వర్డ్స్ అనేది. అందరికీ నమస్కారం. మొదటిసారి ఈ ఛానల్కి వచ్చారా? అలా అయితే ఇది వినండి. ఫిట్నెస్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ బ్లాగ్స్ కంటెంట్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పటిదాకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తానండి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా క్రియేటివ్ కంటెంట్ అయితే ఇస్తానే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఒకళ్ళని ఇంప్రెస్ చేయడానికో మెప్పించడానికో అయితే వీడియో తీయట్లేదు. గత కొంతకాలంగా మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం అన్నదానం అయితే చేస్తూ ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ నేను ముందు చెప్పిన వీడియోల్లో మన యూట్యూబ్ కంటెంట్ ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసు అనమాట. నేను ఏదైతే చెప్పానో అది అన్నీ స్లోగా చేసుకుంటూ వస్తున్నాను. సో లాస్ట్ వీడియో అంటే సక్సెస్ పార్టీ వీడియోలో ఒక మాట చెప్పాను అనమాట, 2 టైప్స్ ఆఫ్ గివ్ అవే ఉంటాయని. సో దీన్ని గివ్ అవే కింద కన్సిడర్ చేయట్లేదు నేను. గివ్ అవే అనుకుంటారేమో కానీ గివ్ అవే కాదు. అందుకని తమ్నెల్లో గివ్ అవే కాదని చెప్పేసి ఒక ఇది చేశాను. సో బేసిక్గా సెకండ్ గివ్ అవే గురించి నేను చివరిలో మాట్లాడతాను. ఫస్ట్ ఈ అన్నదానం గురించి మాట్లాడాలండి. అంటే బేసిక్గా ఏంటంటే ఈ కాంపిటీషన్ ప్రిప్ సిరీస్లో నేను చాలా నేర్చుకున్నానండి, చాలా తెలుసుకున్నాను. లైఫ్ గురించి కానీ, ఒక అన్నం తాలూకా విలువ గురించి కానీ, అంటే అన్నం లేకపోతే ఎట్లా ఉండేది, నాకు ఉండి నేను తినలేకపోతున్నా, లేక ఎంతమంది బాధపడుతున్నారు నాకు ఆ విలువ స్లోగా తెలిసింది. అలానే సేవలు, ఇలాంటి అన్నదానం సేవలు మేము ప్రత్యక్షంగా పరోక్షంగా అని చెప్పేసి అన్నాను కదా. సో మా ఫ్యామిలీ అయితే మేము ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు నుంచి మేము ఇలాంటి యాక్టివిటీ చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చాను నేను యూట్యూబ్లోకి వచ్చి స్లోగా అంటే నేను చేసింది తెలియాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్లోగా మా పేరెంట్స్ చేసింది తెలియాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ వీడియో తీయడానికి కారణం. సో ఇక్కడ ఏంటంటే నేను వెళ్ళే కార్డ్యూ ఇంటు ద వైల్డ్కి వెళ్ళేటప్పుడు మా స్వగ్రహంలో దాదాపుగా 3 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. అంటే 3 ఒక దాదాపుగా 50 నుంచి మొత్తం 3 కలిపి ఒక 50 నుంచి 60 మంది అయితే ఉన్నారు. సో యాజ్ ఆఫ్ నో వాళ్ళకి మనం మీల్ ప్రిపరేషన్ చేసాము. అంటే అంతకుముందు మనం వెజ్ అంతా ఇచ్చాము. ఈసారి మటుకు మా నాన్నగారు వెళ్ళి అడిగారు అనమాట, ఏమి కావాలి, ఏం చేసి పెట్టమంటారు అని అడిగితే నాన్ వెజ్ చేయమన్నారు. సో నేనేమన్నానంటే బిర్యానీ చేద్దాం నాన్న, బిర్యానీ అలానే చికెన్ కర్రీ ఒకటి చేద్దాం, దమ్ చేస్తే మళ్ళీ వెజిటేరియన్స్ కూడా ఉంటారు కదా. సో పార్టీషన్ చేసి వంట అయితే చేసాం. అండ్ లాస్ట్ టైం ఏంటంటే మొత్తం గబళ్ళలతో మొత్తం కలిపేసి తీసుకెళ్ళాం. అప్పుడు అందరికీ అందిందో లేదో నాకైతే తెలియలేదు. సో అందుకని ఈసారి మనం డిఫరెంట్గా ప్యాక్ చేసేసి సపరేట్గా పార్టీషన్ చేసేసి ప్యాక్ చేసి పెట్టాను అనమాట. ఆ వీడియో చూపిస్తాను ఇప్పుడు. అలానే అసలు ఎలా తయారు చేసాం, ఎంత హైజీనిక్గా తయారు చేసాం అనేది కూడా చూపిస్తాను. ఎందుకంటే మేము క్యాటరింగ్కి ఇవ్వలేదు, మా కుటుంబం మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఈ వంట చేసే దాంట్లో. సో అది కూడా చూపిస్తాను కట్ అండ్ క్లియర్గా, అసలు మేకింగ్ ఎలా ఉంది. చికెన్ కర్రీను అలానే వెజ్ బిర్యానీ, తర్వాత రైతా ఒకటండి. దాంతోపాటు ఒక ఫ్రూట్ ఇద్దామని చెప్పేసి వాళ్ళ మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళిపోయాను. లైక్ ఒక 2 బాస్కెట్లు అయితే ఆరెంజెస్ తీసుకొచ్చేసి మార్నింగ్ అక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంది. మీకు ఆ విజువల్స్ చూపిస్తాను, బ్యాక్గ్రౌండ్లో విజువల్స్ ఉన్నాయి. సో ఆ విజువల్స్ చూడండి ఒకసారి ఏం జరిగింది అక్కడ. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, అయినా సరే తప్పదు, నేను అనుకుంటే చేసి తీరాలి. ఎందుకంటే నేను
రాముడి వారి ఐడియాలజీలో నేను నడుస్తానన్నమాట. మాట ఇచ్చాడంటే తప్పకుండా ఆయన నిలబడి దాని మీద ఉంటాడు. సో నా మైండ్ సెట్ కూడా అంతే. దాని తర్వాత పెద్దవాళ్ళతో అదే వృద్ధులు ఉన్నారు కదా, వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అయ్యాను, వాళ్ళు ఎలాగా, అది కూడా చూపిస్తాను. అండ్ మోర్ ఓవర్ అసలు వృద్ధులకే ఎందుకు పెడుతున్నావురా అంటే, నాకు ఆ వృద్ధుల వాల్యూ నాకు తెలుసండి. ఎందుకంటే మా తల్లిదండ్రులు వయసు మీదకి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళని నేను ఎప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటూ ఉంటాను. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో ఈ వీడియోస్ అనేది. అండ్ గివ్ అవే అని చెప్పాను కదా, చివరిలో చెప్తాను. యాజ్ ఆఫ్ నో ఏం జరుగుతుంది, మా ఇంట్లో ఏం జరుగుతుంది, వంటలు ఎలా చేస్తున్నాము, దాంట్లో ఎవరెవరు నాకు సహాయపడ్డారు, అవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు గైస్, ఎందుకంటే గివ్ అవే మీకు ఇచ్చే గివ్ అవే కూడా మాట్లాడతాను చివరిలో. స్టే ట్యూన్. ఉండదు కదా ఇలా కలిపేస్తాం అవన్నీ ఒకటేసారి వేసినట్టు చూపిస్తాం. అదే అది ఏడు మీద వేస్తే ఉడికిపోద్ది. ఇప్పుడు వేస్తే ఇక్కడ పెట్టి దీంట్లో పార్సల్ చేద్దాం. ఇది లోపల ఉండాలి, ఇది పైకి ఉండాలి కదా, ఇలాగే ఇది లోపలికి ఉండాలి, ఇదే పైకి ఉండాలి. నేను వేసుకుంటాను. అదే తీసేసి ప్లేట్లో వేసి అన్ని కింద పెడతాం. నేను ఎప్పుడు వాకింగ్కి వెళ్తా కదా అండి, వాకింగ్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటా, వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు.
సో యాజ్ ఆఫ్ నో ప్యాకింగ్ అంతా అయిపోయింది. సో మనం అయితే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ చేసామన్నమాట. వృద్ధులు కదా, మనం అట్లీస్ట్ 12 కల్లా మీల్ ప్రిపరేట్ చేసేసి తీసుకురమ్మని చెప్పేశారనమాట. సో ప్యాకింగ్ చేసేసి ఈ విధంగా ఉందండి. అలానే మా ఫ్యామిలీ అంతా కష్టపడ్డారు ఇది చేయడానికి. అలానే ఇంకొక ఆంటీ ఉన్నారు, నైబర్ అనమాట. ఆవిడ మనకి ఈ వంట చికెన్ కానీ కర్రీ కానీ బిర్యానీ కానీ ఆవిడ చేసి పెట్టి హెల్ప్ చేశారు. అలానే సక్సెస్ పార్టీలో నేను ఒక 2 వ్యక్తుల గురించి చెప్పలేదు. సక్సెస్ పార్టీలో కూడా 2 ఆంటీలు వాళ్ళు కూడా మనకి సహాయపడ్డారు. సో ఈసారి వీడియోలో వాళ్ళని వచ్చేటట్టు నేను ప్లాన్ చేస్తాను అనమాట. సో అదనమాట. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనమైతే ఆశ్రమంకి వెళ్తున్నాం. చూపిస్తాను ఆశ్రమంలో ఇవన్నీ ఎలా పంచిపెడుతున్నాము, వాళ్ళ రియాక్షన్స్. నేను చెప్పాను కదా, మా తల్లిదండ్రులు కూడా వయసు మీద పడిన వాళ్ళు. సో వాళ్ళ చేత నేను వాళ్ళకి ఇస్తాను నేను ఈ ఫుడ్ అనేది. చూడండి. కోతులే బాగా చేస్తున్నాయమ్మా. మరి గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు, ఏం చెప్పాలా? నా యూట్యూబ్ ఛానల్ ద్వారా వెళ్ళిద్దిలే అమ్మా, నేను చూపించుకుంటా. నాకు యూట్యూబ్ ఛానల్ ఉందమ్మా, దాని ద్వారా నేను ఏం చేయగలను అది చేస్తానమ్మా. ఒక్కొక్కటి పళ్ళు కూడా ఇవ్వండి. పళ్ళు అది నేను ఇస్తాను ప్లేట్ తీసుకున్నాను. అమ్మా చికెన్ తిను అమ్మా, ప్లేట్ ఇదిగోండి పళ్ళు. అమ్మా మీ పళ్ళు ఇదిగో అమ్మా ఇదిగోండి, ఇక్కడ పెడుతున్నాను. నాకు కనపడదు, అమ్మా పర్లేదమ్మా, ఇదిగోండి. 100 ఏళ్ళు చల్లగా కాపాడండి అమ్మా, శుభ్రంగా ఉంటాడు దేవుడు. పర్వాలేదయ్యా, ఏం పర్వాలేదు. ఈ బిడ్డలు మీరు శుభ్రం హాయిగా ఉండండి అమ్మ, దేవుడు చల్లగా కాపాడుతాడు. ఎక్కడమ్మా? లోపల. అయ్యా ఇదిగోండి, అయ్యా ఇదిగోండి, తీసుకోండి. ఇది చికెను, ఇది బిర్యానీ, ఇది పళ్ళు. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ. అమ్మా ఇదిగోండి. పర్లేదమ్మా, నేను తీసుకోండి. ఇదిగోండి, ఇక్కడ పెడుతున్నా, మళ్ళీ పడిపోద్ది. ఇక్కడ ఇది చికెన్ అమ్మా, ఇదిగోండి పడిపోద్ది, ఇక్కడ పక్కన పెడుతున్నా. ఇది చికెను, ఇది బిర్యానీ. ఓకే అమ్మా, సంతోషం. అందరూ అయిపోయారమ్మా? ఏది ఇచ్చారంట. ఇంకా ఎంతమంది ఉన్నారండి? ఇద్దరు ఉన్నారా? వాళ్ళిద్దరు వరకు తీసి పెట్టరా, తీసి ఆంటీకి కూడా ఇచ్చి. ఓకే, అక్కడ మళ్ళీ ఇంకా ఉన్నారు, అక్కడ కూడా ఇవన్నీ కవర్ చేస్తున్నాం. వృద్ధాశ్రమాలు ఇంకా ఉన్నాయి కదా. నువ్వు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చారా? అవును, పెళ్ళి అయింది పడమట్ల, విడిపోయినాము కాబట్టి తనిగా అయిపోయింది. ఏం పర్వాలేదు, దేవుడే చూసుకుంటాను. బట్టడికి వస్తుంది.
అమ్మాన కళ్యాణ్ అమ్మ కూకమ్మ వెళ్తారా వెళ్తాం. అందరూ తెచ్చుకుంటారు అట్టగే నేను కొత్తగా వచ్చింది 15 రోజులు అయింది. అక్కడ ఉండాలండి కోడళ్ళు వచ్చి చూసి వెళ్తారు. ఓకే, ఇప్పుడు రెండో అనాథాశ్రమంకి వచ్చామండి. సో ఇక్కడ ఒక దాదాపుగా ఒక 25 నుంచి 30 మంది దాకా ఉన్నట్టున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళకి ఆ డిస్ట్రిబ్యూషన్ చూపిస్తుంది. ఒక్కొక్కటి ఇద్దాం. ఇదిగో నువ్వు ఇవ్వు 2 పళ్ళు. అది తీసుకో ఇస్తా ఆగా తీసుకుని. షేక్ హ్యాండ్ ఇస్తుందమ్మా. అమ్మా సంతోషం అమ్మా, సంతోషం. నా బిడ్డకి చెప్పండి అమ్మా, నేను దీవెనలన్నీ నా కొడుకే ఉన్నాయి. నా కొడుకే ఉండే దీవెనలన్నీ. ఆగమ్మా ఇస్తుంది. ఇది ఇది వైట్ రైస్, ఇది బిర్యానీ, ఇది చికెన్, ఇది రైతా. అది చూసుకొని తినండి అంటే అందుకనే సపరేట్ మీరు తింటారో లేదా అని చెప్పి నేను సపరేట్ చేశాను అన్నమాట. చెప్పండి, ఇచ్చేటప్పుడు చెప్పండి డీటెయిల్గా. ఇదిగో ఇటు నేను ఇస్తాను. ఇదిగోండి అయ్యా, ఇస్తాను. అయ్యా మీరు తీసుకున్నారా అయ్యా? ఆయన తీసుకోలేదా ఇటు? అందుకని ఇదిగోండి అయ్యా, ఇదిగోండి ఇక్కడ పెట్టినా. ఇది చికెన్, ఇది బిర్యానీ. ఇంట్లో అన్నం వండారా అమ్మా? అమ్మా ఓకే సరే, అన్నం తీసుకొస్తాను. తినరా అంటున్నారుగా. పెరుగా తీసుకొస్తాం. ఒక్క పావు గంట ఏంటమ్మా ఇదంతా తీసుకొస్తాం. ఆయన కోసమేనా? ఓకే. ఆవిడికి కూడానా? ఆవిడికి ఓకే సరే అండి. అందరికి వచ్చేసిందిగా అమ్మ, సంతోషం కదా? ఒకసారి మళ్ళీ మా ఆశ్రయాన్ని గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా అమ్మ, ఖచ్చితంగా. సరే అండి, తీసిస్తాను. తీసుకోండి. బిర్యానీ ఇవ్వమా? చికెన్ కూడా ఇవ్వమంటారా? ఓకే. నేను బుట్ట తీసుకురామ్మా, కాయలు ఇది కానీ ఓకే. తీసుకుని వస్తాం. ఒక్క నిమిషం ఇవ్వలేదా? ఇచ్చాను. ఇది తీసుకొస్తాం మళ్ళీ సపరేట్ గా. రైస్ రైస్ ఓకే అమ్మ, సరే ఓకే యాజ్ ఆఫ్ నో అందరికైతే పంచి పెట్టేసామండి. 50 మందికి అనుకున్నాం, 50 మందికి సంపూర్ణంగా అందరికీ అందజేసాం. కాకపోతే కొంతమందికి అంటే వాళ్ళు నేను ఏదైతే అనుకున్నానో వెజ్ బిర్యానీ తినన్నారు. సో అందుకని చెప్పి మళ్ళీ సపరేట్గా మా పేరెంట్స్ వెళ్ళి ఆ రైస్ అంతే కొంచెం రైస్ చేసిరండి, ఇంట్లో ఇక్కడ పికిల్స్ ఉన్నాయన్నారు. సో పెరుగు కూడా అడిగారు, ఆ పెరుగు కూడా ఇంక్లూడ్ చేసేసి
ఇక్కడైతే ఫినిష్ చేస్తాను. సో వీడియో అయితే చివరికి వచ్చేసిందండి. బట్ యాజ్ ఆఫ్ నో నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా నేను ఏదైతే చెప్పానో ప్రతిదీ కట్ అండ్ క్లియర్గా చేసుకుంటూ వస్తున్నాను, అన్న మాట మీద నిలబడుతున్నాను. అండ్ మోర్ ఓవర్ రానున్న రోజుల్లో ఇంకా డబుల్ ఉంటుంది. అండ్ సెకండ్ గివ్ అవే అన్నాను కదా, సో ఇదైతే గివ్ అవే కాదు, ఒక నా తరపు నుంచి ఒక రెగ్యులర్ యాక్టివిటీలో భాగంగా నేనైతే ఇస్తున్నాను అనమాట. గివ్ అవే గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ అవే కన్నా ముందు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం 50 మందికి ఇచ్చేదైతే ఇస్తున్నాం. అంటే అట్లా అంటే నా చేతిలో నుంచి డబ్బులు తీసి ప్రతిదీ ఇస్తున్నాను అనమాట. తర్వాత 50 నుంచి 100 అలా 1000 అలా వెళ్ళాలని అనుకుంటున్నాను. నాతో పాటు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఈ జర్నీలో. ఎవరు జాయిన్ అయినా చేరేది ఒకళ్ళ కడుపు నిండుతుందంటే దానికోసం మనం ఎంతవరకైనా వెళ్ళచ్చు. సో దట్ ఈస్ మై క్లియర్ ఇంటెన్షన్ అనమాట. నలుగురికి అన్నం పెట్టాలి, వాళ్ళు కడుపు నిండా తినాలి. ఎందుకంటే ఒక పూట భోజనం చేయకపోతే ఎంత ఆ వాల్యూ తెలిసినోడికే తెలిసిద్ది అనమాట ఈ నేను వాడే వర్డ్స్ అనేవి. సెకండ్ గివ్ అవే అనమాట. సో దాని గురించి మాట్లాడాలంటే యాజ్ ఆఫ్ నో నాకేం ప్లాన్ మైండ్లో ఏం లేదు, సబ్స్క్రైబర్స్కి ఏమి ఇవ్వలేదు ఇప్పటిదాకా. సో ఉన్నది సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది, మనం ఏమి ఇవ్వాలి ఏంటి అనేది నాకు తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నో మీరేమనుకుంటున్నారు, నేను మీకు ఏమి ఇవ్వచ్చు, ఎలా ఇవ్వచ్చు అనేది నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. నేనైతే సాధ్యమైనంత 10 మందికి ఇవ్వాలా, 20 మందికి ఇవ్వాలా, 50 మందికి ఇవ్వాలా అది నాకు తెలీదు. మీరు ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఉన్న సబ్స్క్రైబర్స్ చాలామంది, చాలా తక్కువ మంది. బట్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేను ఇంకా రానున్న రోజుల్లో నా చేతులు డబ్బులు కాకుండా యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులతో కూడా ఇంకా డబల్ మోటివేషన్తో డబల్ స్టెప్తో నేను ముందుకెళ్తాను. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తానని అనుకుంటూ నేను వీడియో ఎండ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ నాకు చెప్పండి ఎలా ఇవ్వాలి గివ్ అవే సబ్జెక్ట్ గురించి కొంచెం క్లియర్గా చెప్పండి. నేను దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేను రానున్న నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్టింగ్ మీ అండ్ లవ్ అండ్ వాట్ ఎవర్. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.